అందరికీ నమస్తే. మిత్రులందరికీ డిఎస్సి గ్రూప్ 2 ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి వారందరికీ కూడా నేను ఇచ్చేటటువంటి ఉచిత గైడెన్స్ ప్రోగ్రామ్కి మీకు అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. మిత్రులారా, నోటిఫికేషన్లు వర్షం కురవబోతుంది, డేట్లతో సహా ఇచ్చేయడం జరిగింది. అయితే ఈ టైంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత అద్భుతమైనటువంటి విషయాలు మీరు పొందుతారు. జాబ్ ఈసారి 100% మనం సాధించవచ్చు. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్, బలమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ నా దగ్గర ఉన్నాయి. అసలు చాలామంది భయపడుతున్నారు ఇంత దూరం ఉంది అనేసి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే కాస్త ఓపిక పట్టాలి. ఇప్పుడు 80 మార్కులు దాటిన వాళ్ళు అందరూ లాస్ట్ టైం మనం కానీ గమనిస్తే నా గైడెన్స్లో ఒక 1000 మంది జాబులు కొట్టుంటే అందులో దాదాపుగా సగం మంది 80 మార్కులు దాటిన వాళ్ళే, 90 మార్కులు దాటిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ప్రిపరేషన్ విధానం షార్ట్ కట్లో ఉండవు, చాలా లెంతీ ప్రాసెస్గా ఉంటాయి. కుందేలాగా ఎగిరెగిరి దూకి గమ్యాన్ని చేరుకోలేక ఇబ్బంది పడుతూ ఉంది. మీకు ప్రజ్ఞ లేకపోయినా హార్డ్ వర్క్ చేసే గుణం ఉంటే తాబేల్లాగా మెల్లగా నడుచుకుంటూ వెళ్తే ఉద్యోగాన్ని సాధించవచ్చు. నీ విజన్ బలంగా ఉండాలి. నీ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నీలో కసి పెరుగుతుంది. కోడిగుడ్డును తీసుకోండి, బయట నుంచి ప్రెజర్ పెట్టామనుకో, అది పగిలిపోయి ఆ జీవితం అక్కడికి ఎండ్ అయిపోతుంది. అదే కోడిగుడ్డుకి ఇంటర్నల్ ప్రెజర్గా వచ్చిందనుకో, కొత్తగా పిల్ల బయటకు వస్తుంది, ఒక జీవితమే ప్రారంభమవుతుంది. అట్లా నేను ఇచ్చేటటువంటి మోటివేషన్తో మీరు కూడా ఇంటర్నల్గా ప్రేరేపితం కావాలి. కేస్ స్టడీ రాసుకోమన్నాను. ఆ కేస్ స్టడీలో ఎంత అద్భుతమైనటువంటి నీ గురించి నువ్వు రాసుకొని ప్రతిరోజు టార్గెట్ పెట్టుకుని డైలీ టెస్ట్ మార్కులు రాసి నీ టార్గెట్కి నువ్వు రీచ్ అయ్యలేదా అని కనుక్కోమన్నాను. అది కూడా ఇందులో చాలా బాగా డిస్కస్ చేస్తాను. ఈ వీడియోలో ముఖ్యంగా 2 విషయాలు మీతో ఈ వీడియోలో మాట్లాడడానికి అనుకున్నాను. అందులో మీకు అందరికి కూడా తెలిసినటువంటి విషయాలే. అందులో మొదటి విషయం ఏంటంటే, డిఎస్సి ప్రిపరేషన్కు ఫ్రెష్గా స్టార్ట్ చేసే వాళ్ళకి ఎన్ని రోజులు కావాలి, రివిజన్ చేసే వాళ్లకు ఎన్ని రోజులు అయితే సరిపోతుంది అనే విషయాన్ని మాట్లాడుతూ, రెండోది ఇంతవరకు మీరు ప్రారంభించకపోతే ఎలా ప్రారంభించాలి, ఎక్కడి నుంచి మీరు ప్రారంభించాలి అనేటువంటి విషయంతో పాటు అసలు సాధారణంగా 80 మార్కులు దాటిన వాళ్ళందరూ కూడా ఎన్ని రివిజన్లు చేస్తుంటే సబ్జెక్ట్ని వాళ్ళు 80 మార్కులు పొందుతారనేటువంటి విషయాన్ని మీరు చక్కగా ఇందులో మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు నేను మీకు చాలా ప్రోగ్రామ్స్ కూడా నేను చూపెడతా, చాలా రకాలైనటువంటి ప్రోగ్రామ్స్, చాలా రకాలుగా మీరు ఎలా దాన్ని రీచ్ కావాలనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. ఎందుకంటే ఈరోజు 100కు 100% గెయిన్ చేసుకోవాలి. మీరు 100కు 100% గెయిన్ చేసుకోగలరు. అసలు మీరు ఫ్రెష్గా ఉన్నారా అంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారా, ఇంతవరకు మీరు స్టార్ట్ చేయలేదా, గత డిఎస్సిలో మీరు తక్కువ మార్కులతో ఎన్నుకొచ్చేసారా, అటువంటి వాళ్ళు ఎలా ప్రిపేర్ కావాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు చెప్తాను. ఒకవేళ మీరు రివిజన్ చేసే ఆలోచన ఉందా అంటే, లాస్ట్ టైము 80 దాటి జాబ్ ఏమైనా మిస్ అయిందా, ఇట్లా చాలామంది ఉన్నారు మన దగ్గర. 80 మార్కులు దాటి జాబ్ మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ మీ రిజర్వేషన్లో 75 మార్కులకు జాబ్ వచ్చి ఉంటే 75, 74 వచ్చి ఏమైనా మిస్ అయినారా, ఇటువంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు దాదాపుగా 8 నెలలుగా బాగా చదివేశారా, ఇప్పుడు మళ్ళీ మీరు రివిజన్ ఎలా చేసుకోవాలి అనేటువంటిది కూడా నేను చాలా నీట్గా చెప్తాను. ఓపికగా వినాలి. మీరు చాలా ఓపికగా నేను చెప్పేటటువంటి మాటలన్నీ కొంతవరకు కష్టంగా కూడా ఉంటాయి. ఎందుకంటే జీవితంలో నిజాలు చెప్పేవాళ్ళు ఇట్లే ఉంటారు. ఇంజెక్షన్ మనకు నొప్పిగానే ఉంటుంది, కానీ ఖచ్చితంగా ఫలితం వస్తుంది. అది మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకవేళ మీరు కానీ ఫ్రెషర్ అయితే ఇప్పుడే మీరు దాన్ని స్టార్ట్ చేస్తున్నారంటే మీకు ఎన్ని రోజులు కావాలా అంటే, నా ఆలోచన ప్రకారం మీరు ఒక 5-6 సార్లు ప్రతిరోజు జరిగిందని ఒక 5-6 సార్లు రివిజన్ చేసుకుంటూ సిలబస్ కంప్లీట్ చేయడానికి 140 రోజుల వరకు పట్టడానికి అవకాశం ఉంది. ఇంకా ఒక 4-5 రోజులు ఎక్కువే పడుతుంది, కానీ తక్కువ పట్టదు. అది కూడా రోజుకి మీ టార్గెట్, మీ వ్యక్తిత్వాన్ని బట్టి తక్కువగా అంటే 12 నుంచి 14 గంటలు ప్రిపేర్ అవ్వాలి రోజుకి. గుర్తుపెట్టుకోవాలి, 100% జాబ్ వస్తుంది. నీకు ఎక్కువ ఐక్యూ అవసరం లేదు, నీకు పెద్దగా తెలివితేటలు అవసరం లేదు, నాకు ఏమీ తెలియదంటే కూడా ఇప్పటి నుంచి నువ్వు స్టార్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడూ లేని గొప్ప అవకాశం, 6 నెలల సమయం నీ చేతిలో ఉంది. ఎన్నిసార్లు అద్భుతం చేయొచ్చో నా దగ్గరకు రా, నేను చెప్తా. అయితే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలన్నా, ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలన్నా ముందు మీరు కేస్ స్టడీ రాసుకోవాలి. మీకు నేను చాలాసార్లు చెప్పుకుంటా, ఒక కేస్ స్టడీ బుక్ రాసుకోండి. నేను 10 ప్రశ్నలు పెట్టాను. ఆ 10 ప్రశ్నలు మన వాట్సాప్ గ్రూప్లో ఉంది, డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. ఇంకా మీకు అవి రాకపోతే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మిగతా వాళ్ళకు ఉపయోగపడుతుంది. అందులో 10 ప్రశ్నలు ఇచ్చి రాసుకోండి.
దాంట్లో మీ టార్గెట్ అనేటటువంటిది 6వ ప్రశ్న గుర్తుపెట్టుకో. అందులో మీ టార్గెట్ రాస్తారు. ఆ టార్గెట్ని మీరు ఫిక్స్ చేసుకుని ప్రతిరోజు దాన్ని చూస్తూ ఉండాలి. మీరు గ్రూప్ 2కైనా డిఎస్సికైనా ఇంటర్లింక్గా ప్రిపేర్ అయ్యే మార్గాలు కూడా నేను చెప్తాను. అట్లా మీరు ప్లాన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆఫ్లైన్ బ్యాచ్ని నేను క్యాలిక్యులేట్ చేసుకొని చెప్తున్నాను. 140 రోజులైతే నాకు ఇప్పుడు అద్భుతంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్తో 6 సార్లు చదివించే విధంగా మెల్లగా క్లాసులు చెప్పి నోట్సులు చెప్పి డైలీ టెస్ట్ 50 మార్కులకు పెట్టి వీక్లీ గ్రాండ్ టెస్ట్ 150 మార్కులకు పెట్టి మీ చేత మళ్ళీ రివిజన్ చేయిస్తూ ఇంత కట్ట పేపర్లు మీ చేతకు వచ్చేటట్లుగా మిమ్మల్ని అడిగి ప్రతిరోజు టాప్ 25లో నిలబెట్టి టాప్ 10 ఎందుకు రాలేదు అడిగి నీ టార్గెట్ను ఇక్కడ మీకు 90+ టార్గెట్ పెట్టుకున్నావు అనుకో, 90% నీ టార్గెట్ రీచ్ అయ్యేలాగా అడిగి చేయడం దీని యొక్క ఫ్రెషర్ యొక్క ప్రధాన ఉద్దేశం. దాన్ని నువ్వు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకోవడానికి కూడా నీ టార్గెట్ నీకు తెలిసి ప్రతిరోజు పుస్తకాలతో స్టార్ట్ చేయి. నీకు గైడెన్స్ కావాలనుకో, ఇక్కడ ఆఫ్లైన్లో జరిగే ప్రోగ్రామ్స్ని గైడెన్స్ కావాలనుకో, కౌటిల్య అనేటటువంటి ప్రోగ్రామ్తో కౌటిల్య అనేటటువంటి ఆన్లైన్ ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో వీడియోస్ ఉన్నాయి, ఇక్కడ పెట్టే నోట్స్లు ఉన్నాయి, డైలీ టెస్ట్లు ఉన్నాయి, వీక్లీ టెస్ట్లు ఉన్నాయి. ఇంట్లో ఉండి కూడా నువ్వు ప్రిపేర్ కావచ్చు. ఇక్కడికి ఆఫ్లైన్కి రావాల్సిన అవసరం కూడా లేదు. నేను చెప్పే మార్గదర్శకత్వాన్ని తీసుకుని నువ్వు ఇంట్లో ప్రిపేర్ అవ్వచ్చు. నీకు ఈ మార్గం ఉంది. అద్భుతంగా నువ్వు ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది కాబట్టి ఇన్ని రోజులు ఇప్పుడు నీకు దాదాపుగా 180 రోజులు ఉంది కదా. 6 నెలలు అంటే 200 రోజులు ఉంది కదా. ఈ 200 రోజుల్లో నేను చెప్పేది 140 రోజులు ఒకసారి నీకు నువ్వు కేటాయించుకోలేదు, నాకు కేటాయించు. అద్భుతంగా 6 సార్లు చదివిస్తాను. ఆ తర్వాత నీకు ఇంకా 60 రోజులు ఉంటుంది కదా. ఇప్పుడు రివిజన్ టెస్ట్ రాయి, అద్భుతంగా రివిజన్ టెస్ట్ రాయి. నీకు ఎందుకు జాబ్ రాదు ఒక్కసారి ఆలోచన చేసుకో మిత్రులారా. రెండోది, ఆల్రెడీ నేను చదివేశాను సార్, చాలాసార్లు చదివేస్తున్నాను, ఇప్పుడు నేనేం చేయాలి? ఈ 6 నెలల సమయంలో నేను ఎలా దాన్ని ఉపయోగించుకొని 80 కాదు 90 మార్కులు పొందగలిగేటటువంటి టార్గెట్ ఏం చేయాలి అని మీకు అనిపించవచ్చు. ఒకసారి మీరు గమనించండి. దానికోసం అద్భుతమైనటువంటి ప్రణాళిక, 100 రోజుల ప్రణాళిక. మార్చి 30వ తారీఖు నుంచి ఈ 100 రోజుల ప్రణాళికను మనం తయారు చేసాం. మార్చి 30వ తేదీ నుంచి 100 రోజుల ప్లాన్. ఇది మామూలుగానే ఇది 140 డేస్ ప్లాన్. ఇది దీంట్లో మళ్ళీ డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు, మార్కులు, ర్యాంకులు, కేస్ స్టడీలు, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడం. ముందు నా దగ్గర జాబ్ వచ్చే వరకు నాకు కనిపిస్తుండాలి. అది చాలా ఇంపార్టెంట్. నీకు జాబ్ వచ్చే ముందు వరకు నాకు కనిపిస్తూనే ఉండాలి. నాకు కనిపిస్తే నేను ఏదో ఒక లోపం చెప్తాను నీలో. ఒక తండ్రి కొడుకుని ఎప్పుడు పొగడ్డు, ఒక తండ్రి కొడుకుని ఎప్పుడు నువ్వు గొప్పవాడని చెప్పడు. ఎప్పుడు లోపాలు కనిపెట్టి ఇంకా బాగా షైన్ చేస్తాం, ఇంకా షైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే నేను కూడా చెప్తున్నా, మీరు ప్రధానంగా మీరు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే మార్కులు పెరగడం, ఇంకా పెంచుకోవడం కోసం నన్ను సంప్రదిస్తూ ఉండాలి, నన్ను కలుస్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. మీది ఏదైనా సరే వ్యక్తిగతమైనటువంటి విద్యాపరమైన అంశాలు ఏదైనా వస్తే మనం దాన్ని క్లియర్ చేసుకోవాలి, గైడెన్స్ ఇచ్చుకోవాలి, మంచి మాటలు కౌన్సిలింగ్ పరంగా చెప్పుకోవాలి. ఇప్పుడు కదా నీకు జాబ్ వస్తుంది. మీరు ఎక్కడున్నా సరే నేను చేస్తాను. అది ఆన్లైన్లో కూడా చాలామందికి నేను ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ ఫ్రీగా చేస్తూనే ఉన్నాను. ఈ కౌటిల్య ప్రోగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా చేస్తున్నాను. ఇప్పుడు నేను బాగా చదివేశాను అంటే 100 డేస్ 100 రోజులు డైలీ టెస్ట్ ప్రోగ్రామ్. ఇది రివిజన్ టెస్ట్లకు సంబంధించి గుర్తుపెట్టుకోండి. రివిజన్ టెస్ట్లు ఇదేమో రెగ్యులర్ బ్యాచ్, ఆఫ్లైన్ బ్యాచ్, ఆన్లైన్ బ్యాచ్ అనేది ఇది కేవలం రివిజన్ టెస్ట్లు. అంటే ఇంతకుముందు నేను బాగా చదివేశాను, కోచింగ్ తీసేసుకునే వాళ్ళకు 100 రోజుల ప్రోగ్రాము మీకు మార్చి 30వ తేదీన అద్భుతమైనటువంటి టైం టేబుల్తో ఇక్కడ చూపిస్తున్నాను కదా. ఈ రకమైనటువంటి టైం టేబుల్తో నేను డిస్ప్లే చేస్తాను. ఈ టైం టేబుల్లో మొత్తం సబ్జెక్ట్ని 84 రోజులు చేశాను. చాలా నీట్గా 84 రోజులు మొత్తం సబ్జెక్ట్ని డివైడ్ చేసేసాను. 14 రోజులు వీక్లీ గ్రాండ్ టెస్ట్లు డివైడ్ చేశాను. అంటే చదివిస్తాను, రెండోసారి చదివిస్తాను. ఆ తర్వాత ఫైనల్ గ్రాండ్ టెస్ట్తో 100 రోజుల్లో పూర్తి చేస్తున్నాను. అయితే కొత్తగా చదివే వాళ్ళకు, ఫ్రెషర్కు ఇది సూటబుల్ కాదు. గుర్తుపెట్టుకోండి, ఇది సూటబుల్ కాదు. ఎందుకంటే మీరు బాగా ఆలోచన చేయండి. ఫ్రెషర్ 100 రోజుల్లో ఈ టైంలో సిలబస్ కంప్లీట్ చేయకూడదు. నేను ఆల్రెడీ చదివేసిన వాడికి 100 రోజులు కష్టంగా ఉంది. చూడండి, ఇక్కడ చూడండి, 1వ పేజీ, ఇది 2వ పేజీ చూసారా? ఇది చూడండి, 3వ పేజీ టైం టేబుల్ చూడండి, ఇది చూడండి, 4వ పేజీ టైం టేబుల్, 5వ పేజీ, ఇవన్నీ ఒక్కొక్క వారాన్ని కేటాయించింది కదా. 6వ పేజీ చూడండి, ఇక్కడ ఏదో ఒకటి సైకాలజీ 3, సైకాలజీ 4, పాలిటీ 1, 2, 3 అట్లా ఇచ్చుకున్నాం కదా. 7వ పేజీ చూడండి, 8వ పేజీ చూడండి. ఇది కదా మనం గమనించుకోవాల్సింది. ఇట్లా ఇది 9, ఇది 10 చూడండి, ఇది 11, ఇది 12 చూడండి. ఎన్ని అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్తోనే ఉందో. ఇది 13 పేజీలతో మీకు నేను సిలబస్ షీట్ తయారు చేస్తున్నాను. ఇది రివిజన్కి మాత్రమే. రెగ్యులర్గా మీరు మొదటిసారిగా స్టార్ట్ చేస్తున్నానంటే ఇది పనికిరాదు. 140 రోజులు ఇప్పుడు కేటాయించుకోండి. రాలేని పక్షులు ఇంట్లో ఉండి చదువుకోండి.
మా గైడెన్స్ కావాలనుకుంటే ఇస్తాం, ఫ్రీగా ఇస్తాం. కౌటిల్య ప్రోగ్రామ్ ఉంది ఆన్లైన్లోనే, అప్డేటెడ్ వీడియోలు చూడండి, నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి, ఎగ్జామ్స్ కూడా డౌన్లోడ్ చేసి రాసుకో, దాంట్లో ఉండేది రాయొద్దు, డౌన్లోడ్ చేసే ఆప్షన్ ఇచ్చాను, అద్భుతంగా నీకు పనికి వస్తుంది, అది మీకు చాలా చాలా ఉపయోగంగా ఉంటుంది. సరే, ఇక్కడ విషయానికి వచ్చినట్లయితే దీన్ని మీరు ఎలా చేసుకోవాలి? 100 days ఇప్పుడు ఆల్రెడీ మీరు కోచింగ్ తీసేసుకున్నారు, చదివేశారు, నో ప్రాబ్లం. తీసుకోలేదు, ఇంతకు ముందు చెప్పినట్టుగా ఫాలో ఉండే, తీసుకున్నాను, ఇప్పుడు మీరు ఏం చేయాలా? ఇక్కడ ఒక్కసారి దీన్ని గమనించండి. నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, Day 1, Day 2, Day 3, Day 4, Day 5, Day 6గా మొదటగా డివైడ్ చేస్తాను. సోమవారం నుంచి సోమ, మంగళ, బుధ, గుర, శుక్ర, శని 6 రోజులతో ఈ వారాన్ని ఎండ్ చేసి 7వ రోజు వీకెండ్ గ్రాండ్ టెస్ట్ 1 అనేది పెడతా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, సిలబస్ మొత్తాన్ని 84 రోజులుగా చేశానని చెప్పాను, 84 రోజులుగా డివైడ్ చేసేస్తాం, ఆల్ సబ్జెక్ట్స్. రివిజన్ వాళ్ళకి గుర్తుపెట్టుకోండి, 14 వీక్లీ గ్రాండ్ టెస్ట్. ఇక్కడ వీక్లీ గ్రాండ్ టెస్ట్ 1 అన్నాను కదా, ఇటువంటి 14 వీక్లీ గ్రాండ్ టెస్ట్ వచ్చినాయి. మా తర్వాత ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు పెడతా. ఎక్కడ స్టార్ట్ అవుతుందో కూడా చెప్పాను చూడు, 30/3/2026 30వ తారీఖు, మార్చి 30వ తారీఖు ఇది స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్, మే, జూన్లో ఇది ఎండ్ అవుతుంది, అద్భుతంగా ఎండ్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక రివిజన్లోకి వెళ్ళచ్చు, మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మొదటగా సైకాలజీ 1 పెరుగుదల వికాసంలో ఉన్నటువంటి అంశాలన్నీ రాసాను చూసారా, దీనిపైన మాత్రమే మీరు పరిచితే 50 మార్కులకు డైలీ టెస్ట్ ఉంటుంది. 2వ రోజు Day 2 31వ తేదీ మీరు గమనిస్తే ఇక్కడ ఏముంది, సైకాలజీ 2లో క్రీడలు, భాషా వికాసం, వికాసంలో శైశవ దశ, బాల్య దశ, సంజ్ఞానాత్మక, నైతిక, భాషా వికాసం, ఆత్మకేంద్రిక సిద్ధాంతం ఉంది. ఈ 2 రోజులు మీ అంతర్గత. 3వ రోజు EVSకి వస్తారు షెడ్యూల్ ప్రకారం. ఈ 3వ రోజు 3, 4, 5 క్లాసుల్లో ఉండేటటువంటి మొత్తం అన్ని చదివేస్తారు. ఆ తర్వాత 4వ రోజుకి వస్తారు, ఎక్కడ బెరకొదల్లా బయాలజీ 1 ఈ టాపిక్స్ చూడండి. 6th క్లాస్లో ఏం చదవాలి, రిలేటెడ్గా 8th క్లాస్లో ఏం చదవాలి, రిలేటెడ్గా 10th క్లాస్లో ఏం చదవాలి, ఎక్కడ గ్యాప్ లేకుండా ఇచ్చేసారు. మీరు పాయింట్ టు పాయింట్ అరటి పండ్లు ఉంచి లోట్లో పెట్టినట్టే. మీకు ఇప్పుడు బిట్లు తయారు చేయడం మాకు చాలా కష్టం ఇక్కడ, అయినా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నాం. అదే ఇక్కడ చూసారా, Day 5లో బయాలజీ 2 ఉంది. ఇక్కడ ఏముంది, 7th క్లాస్లో ఏముంది, దానికి రిలేటెడ్గా 10thలో ఏముంది, మొక్కలు మరియు జంతువుల్లో రవాణా 7thలో ఏముంది, రిలేటెడ్గా 10thలో ఏముంది, అడవులు మన జీవనాధారం 7th క్లాస్లో ఉంది, మన పర్యావరణం 10thలో ఉంది, ఇది చదవాలి. దీంట్లో 50 మార్కులు డైలీ టెస్ట్. ఆ తర్వాత 4వ తారీఖు 6వ రోజు 1, 2, 3, 4, 5, 6వ రోజు బయాలజీ 3 8th క్లాస్లో కణము, నిర్మాణము రిలేటెడ్ టు 9th, ఇది 8th క్లాస్ సూక్ష్మజీవులు, 8th క్లాస్ పంట ఉత్పత్తులు, 9th క్లాస్ ఆహార వనరుల అభివృద్ధి, 8th, 9thలో జంతువుల ప్రత్యుత్పత్తి. ఇట్లా మనం దాన్ని చేసుకుంటూ వచ్చినాం. 6 రోజులు పూర్తి చేసిన తర్వాత 7వ రోజు దీనంతా మళ్ళీ చదవాలి. 7వ రోజు ఒక గ్రాండ్ టెస్ట్ పెట్టేస్తాం, గ్యాపే లేదు. సోమ, మంగళ, బుధ, గుర, శుక్ర, శని డైలీ టెస్ట్లు 50 మార్కులకి. ఆదివారం ఖచ్చితంగా వీక్లీ గ్రాండ్ టెస్ట్ 150 మార్కులకు రాసి పీల్చి పిప్పి చేసేటట్టుగా రాస్తారు. జాబ్ కొట్టుకునే వెళ్ళాలి, నువ్వు గుర్తుపెట్టుకో, జాబ్ కొట్టుకొని వెళ్ళాలి. ఆఫ్లైన్లో వాళ్ళు 14 నుంచి 15 గంటలు చదివిస్తున్నాం, ముక్కు పిండి చదివిస్తున్నాం. అలాగ కూర్చొని చదివేట్టుకుంటే రివిజన్ బ్యాచ్, లేకంటే రెగ్యులర్ బ్యాచ్, లేదా ఇంట్లో కూర్చొని కూడా నువ్వు చేసుకో, అద్భుతం. మీకు ఇచ్చేటటువంటి మంచి గైడెన్స్. వీక్ 2కి వస్తాం. వీక్ 2లో ఏం పెట్టాం, 8వ తేదీ, 8వ రోజు, 9వ రోజు, 10వ రోజు, 11వ రోజు చూడు, తెలుగు 1, తెలుగు 2, తెలుగు 3, తెలుగు 4 డివైడ్ చేసాం. 3rd to 5th ఒక రోజు, 6th ఒక రోజు, 7th ఒక రోజు, 8th క్లాస్ ఒక రోజు పెట్టేస్తాం. Day 12 10వ తారీఖు ఏం చేసాం, మ్యాథ్స్ 1 అన్నాం, అంతలో సంఖ్యామానం అవన్నీ హిందూ సంఖ్యామానం వాటి స్థాన విలువలు ఇచ్చాం. Day 13 11వ తేదీ మ్యాథ్స్ 2 సంఖ్యామానం బాధ్యత సూత్రాల గురించి ఇచ్చాం. ఈ 6 రోజులు కలిపి ఇక్కడ ఒక గ్యాప్ లేకుండా మే 12వ తారీఖు అంటే ఏప్రిల్ 12 Day 14న మీకు ఇక్కడ వీకెండ్ గ్రాండ్ టెస్ట్ వచ్చేసి చూసారా. ఇక్కడ ఇంత పగడ్బందీగా ఇంత స్పీడ్గా వస్తేనే 100 రోజుల్లో మీకు కవర్ కావడం లే, 100 రోజుల్లో మీకు కవర్ కావడం లే. అందుకే రెగ్యులర్గా ఫ్రెష్గా స్టార్ట్ చేసేవాళ్ళు 140 రోజులు టార్గెట్ పెట్టుకోండి. 6-7 సార్లు చదివిస్తా, మీరు చదువుకోవచ్చు ఇంటి దగ్గర, మీ వల్ల కాకపోతేనే నేను దిగుతా. అదే ఇక్కడ చూసారా, నెక్స్ట్ 3వ వారంకి వచ్చాం. 15, 16, 17, 18, 19, 20 రోజుల్లో ఏముంది ఇక్కడ, ట్రై మెథడ్ 1, ట్రై మెథడ్ 2 చూసారా, 2 రోజులు ఇచ్చాం. ఇంగ్లీష్ 1 ఆర్టికల్స్, ప్రిపోజిషన్, ఇంగ్లీష్ 2 టెన్సెస్, ప్రెసెస్ రైటింగ్ ఇవి ఇచ్చాం. ఆ తర్వాత ఈ వారంలో చూడండి 2 రోజులు ట్రై మెథడ్ ఇచ్చామా, 2 రోజులు ఇంగ్లీష్ ఇచ్చామా, 2 రోజులు పిఐ ఇచ్చానా, ఆ తర్వాత వీకెండ్ గ్రాండ్ టెస్ట్, 3 వారాలు క్లోజ్ అయింది. ఇట్లా 4, 5, 6, 7 అద్భుతంగా
13 వారాలు మిమ్మల్ని తట్టుకోలేకుండా 100% మీకు సిలబస్ కంప్లీట్ చేస్తాం. ఇది ఇక్కడ మనం చేసేటటువంటి అంశం. కాబట్టి బాగా ఆలోచన చేయండి. చదివే వాళ్ళు, రివిజన్ డైలీ టెస్ట్లోకి రావాల్సిన వాళ్ళు ఎవరు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయినాను అనేవాళ్ళు, ఫ్రెష్గా ఉండేవాళ్ళు 140 డేస్ ప్లాన్ వేసుకోవాలా. ఇంట్లో అయినా సరే, నా గైడెన్స్లో అయినా సరే చేస్తే 100% ఈసారి జాబ్ కుట్టి తిరిగి అద్భుత ప్రణాళిక. 1000 మంది జాబులు కొట్టారు, మీరు కొట్టడం అయితే కష్టం కాదు మిత్రులారా. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మీరు దీన్ని మిగతా వాళ్ళకు కూడా సజెస్ట్ చేయండి. గుడ్ లక్ టు